ఇంకా పెద్ద కొత్త పెళ్లి కొడుకు వచ్చాడు రా. వచ్చేసింది లైఫ్. బర్త్డేకి ఒక్కొక్కరికి ఫైవ్ మెంబర్స్ కి ఫుడ్ డొనేషన్ చేయమని చెప్పిండు. బట్ నేను 500 మెంబర్స్ కి ఫుడ్ డొనేషన్ చేస్తున్నా. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. సో ఇప్పుడు నీకు ఎట్లా అనిపించింది చెప్పవా? కొంచెం మంచిగా అనిపించింది అన్న. అంటే అందరిలాగా గిఫ్ట్స్ తీసుకురాకోకుండా ఒక 5-6 మందికి ఫుడ్ పెడితే చాలనుకున్నా. కానీ అన్న నా బర్త్డే రోజు 200-300 మందికి పెట్టిండు ఫుడ్ డొనేషన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒకప్పుడు జాండీస్ వచ్చి ఫుల్ సీరియస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నా బ్లడ్ గ్రూప్ ఎవరికి దొరకలే. అంటే ఇంకా డాక్టర్స్ ఇంకా ఫైనల్ స్టేజ్ అనమాట. అప్పుడు ఆ టైంలో ఒక ఆటో డ్రైవర్ ఇచ్చారు నాకు బ్లడ్. సో ఆ రోజు అలా జరిగింది కాబట్టి ఈ రోజు నేను మీ ముందు మాట్లాడుతున్నా. హలో వాట్సాప్ మై సాయిటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ వెల్కమ్ బ్యాక్ గైస్. రిషి బర్త్డేకి ఒక్కొక్కరికి ఫైవ్ మెంబర్స్ కి ఫుడ్ డొనేషన్ చేయమని చెప్పిండు. బట్ నేను 500 మెంబర్స్ కి ఫుడ్ డొనేషన్ చేస్తున్నా. అది నా చేతులతో కాదు, రిషి చేతులతో చెప్పాలని నా కోరిక అనమాట. ఎందుకంటే చాలా ఒక వీడియో పెట్టాను కూడా షార్ట్స్ లో. అంటే నేను ఇన్స్టాగ్రామ్ లో లైవ్ పెట్టినప్పుడు అన్న గిఫ్ట్స్ ఇవి అవి పంపిస్తా అంటే అవి ఏం అవసరం లేదు. నా బర్త్డే రోజు ఒక్కొక్కరు 5 మెంబర్స్ కైనా నన్ను బాగా ఇష్టపడే వాళ్ళు హెల్ప్ చేస్తే చాలు, ఫుడ్ డొనేషన్ చేస్తే చాలు అన్న. కానీ శ్రీ అన్న నాకు గిఫ్ట్ గా ఒక 500 మెంబర్స్ కి ఫుడ్ డొనేషన్ చేస్తుండో అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. వచ్చేస్తాడు రా వీడు. నేను పోతలేను అన్న, నేను పోతలేను, నన్ను ఎందుకు తీసుకోతలేరు అన్న? నువ్వు బిజీ కాదురా. బిజీ కాదు. ఏంట్రా ఇది? ఏం చేస్తున్నావు? వీడియో అవుతుందిరా. ఇది షార్ట్ అన్న. ఇంకా పెద్ద కొత్త పెళ్లి కొడుకు వచ్చాడు రా. వచ్చేసింది లైఫ్. అక్క ఏ షాంపూ అక్క? స్మెల్ గుమ్మని కొడుతుంది. టైం పాస్ షాంపూ. నువ్వు చేస్తున్నావు టైం పాస్ అని చెప్పి అక్క ఏం షాంపూ? ప్రెస్ మీ అంటే ప్రెస్ మీ కాదు, ట్రస్ట్ మీ. నాట్ దిస్ ప్రెస్ మీ, ట్రస్ట్ మీ. తెలియదు కానీ జిల్లులో ఒక మంచి కళాకారులు ఉన్నారు. చెప్పాలా ఈయనకి ఈయన కలర్ కాంబినేషన్ మీకు నచ్చినట్లయితే ఒకసారి కమెంట్ సెక్షన్ లో బాగుందన్నా అని పెట్టండి. ఒకవేళ నచ్చకపోతే బాగా షూ కూడా విత్ షూస్ అంటే మా విల్లాకి కనిపించిన గెస్ట్ ఒకరు వచ్చారు. ఆ మార్పు అదే అనుకుంటా. లేదు నా మార్పే. సెలక్షన్ రీషాల సెలక్షన్ నా బట్టలు ఇవి అంటే బాగాలేదని చెప్పి పర్ఫ్యూమ్ అయితే ఎవరో గలీజ్ గా కొట్టుకున్నారు. మా టీం గురించి తెలిసిందే, ఇంత లాగేస్తా ఉంటే మాట్లాడుతూనే ఉంటారు. సో ఫుడ్ రెడీ అయింది. సో మళ్ళీ ఫుడ్ తీసుకొని నా చేతులతో కాదు, ఈ వీడియోలో ఏంటంటే అందరి చేతులతోని చెప్పిస్తాను. ఎందుకంటే లాస్ట్ మొన్న ఒక 2 days బ్యాక్ కూడా అందరికీ ఫస్ట్ మా గల్లీపూర్లో స్టార్ట్ చేయి పంచుడు, మాతోనే స్టార్ట్ చేయండి. ఎందుకంటే తినకుండా వచ్చిండ్రు. అయ్యో సో మొన్న నేను తినకుండా వచ్చేసిన. ఏంటిది అన్నం. సో ఇప్పుడు అన్నం తింటాం, నైట్ ఇంకో అన్నం తింటాం. ఇప్పుడు అన్నం తింటాం, నైట్ ఇంకో అన్నం తింటాం. మనం తొండిపొర్లు మేము పండ్ల గురించి జున్ను కూడా అదే పని ఉంటుంది. నేను 24 hours తినడమే పని. అది లిప్స్టిక్. సో గైస్ ఫైనల్ ఇక్కడ వచ్చేసిన అందరూ చాలా అంటే చాలా చాలా ఆకలితో ఉన్నారు అన్నమాట. సో చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో లేట్ ఏం చేయొద్దు ప్లీజ్, తప్పు అనుకోవద్దు. సో జల్దీ ఫుడ్ డొనేషన్ చేసేద్దాం. సో మౌనిక పో ఏం పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు.
వచ్చాడయ్యో రావి నింగి సుక్కలతో పరిగెత్తింది భూమి. సో హాయ్ గైస్, ఫైనల్ గా అయితే ఫుడ్ డొనేషన్ చేసేసిన రిషన్కి మాట ఇచ్చిన కదా అన్న నీ బర్త్డేకి 500 మెంబర్స్కి ఫుడ్ డొనేషన్ చేస్తాను చెప్పేసి. సో ఫైనల్ అయితే ఫుడ్ డొనేషన్ అయిపోయింది. రిషన్ నువ్వు చెప్పు, నీకు ఎట్లా అనిపించింది? నువ్వు చాలా మందికి హెల్ప్ చేసి ఉంటావు, చాలా మంది ఫుడ్ డొనేషన్ కూడా చేసినావు చాలా. సో ఇప్పుడు నీకు ఎట్లా అనిపించింది చెప్పవా కొంచెం? మంచిగా అనిపించింది అన్న. అంటే అందరిలాగా గిఫ్ట్స్ తీసుకురాకోకుండా, అంటే నేను ఇన్స్టాలో లైవ్ పెట్టినా, మీ అందరికి కూడా ముందు స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో కూడా చెప్పాను, ఒక 5-6 మందికి ఫుడ్ పెడితే చాలనుకున్నా, కానీ అన్న నా బర్త్డే రోజు 200-300 మందికి పెట్టిండు ఫుడ్ డొనేషన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మంచిగా అనిపించింది. మంచిగా అనిపించిందా? అంటే నేను ఒక రీల్ కూడా చేద్దాం అనుకున్నా మన ఇద్దరు ఫ్రెండ్షిప్ మీద. ఓకే, అంటే అంత నచ్చావు నాకు ఆ రోజు. అంటే రిషన్ ఒకటి ఏంటంటే మా ఆఫీస్ ఎంతమంది అంతమంది లేపుతున్నా, నన్ను లేపుతలేడు. అంతే. సో మా టీం అంతా ఇది గైస్. నేను ఫైనల్గా అయితే చెప్పాల్సిందంటే ఇదే కాకుండా మేము మా టీం ఇంత పెద్ద మంది ఉన్నాం కదా, చాలా మంది ఉన్నాం. సో ఈరోజు ఇంత 1 లక్ష మంది మమ్మల్ని చూస్తున్నారంటే సో ఎంతో కొద్ద మేము కూడా సంపాదిస్తామని అనే. సో ప్రతి మంత్ కూడా ఏదో ఒక ఛానల్ ద్వారా మేము ఫుడ్ డొనేషన్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇందాకనే అనుకున్నాం అది కూడా. సో కంపల్సరీ ఫుడ్ డొనేషన్ చేస్తాం. సో రిషన్న, సో ఇన్ని లక్షల మంది నీకు చాలా మంది బర్త్డే విషయం చేసి ఉంటారు, కనీసం వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చింటారేమో చాలా మందికి. అంటే కావాలని చేయలేను కాదు, నా టైం అంతా స్పెండ్ చేసిన, మాక్సిమం పీపుల్ కి మెసేజ్ చేసిన వాళ్ళకి, స్టోరీ మెన్షన్ చేసిన వాళ్ళందరికీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేసిన, అండ్ మెసేజ్లు కూడా చేశాను. అండ్ కొంతమంది ఎడిటర్స్ ఉన్నారు, లైక్ నా పాత ఫొటోస్ తో బ్యాక్గ్రౌండ్ లో హ్యాపీ బర్త్డే అని చెప్పేసి సో అలా చాలా మంది ఎడిటర్స్ కూడా నాకు సపోర్ట్ చేశారు, ప్రమోట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా. మీ ప్రైవేట్ స్పేస్ ఏదైతే ఉందో టైం అది నా కోసం స్పెండ్ చేయడం అనేది చాలా పెద్ద విషయం అది నాకైతే. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. చాలా మంది మరి చెట్టు కాడికి వచ్చినందుకు చెప్పరా పక్కనకి వెళ్ళండి. సో మౌనిక గల్లీ పోలీస్ నుంచి మీకు రిషి ఇంత సపోర్ట్ చేసింది కదా, సో ఇప్పుడు ఈరోజు గల్లీ పోలీస్ ముక్క అని ఉందంటే దానికి విత్తనం ఆయన కదా. సో రిషి బర్త్డేకి నేను చేసేందుకు నీకు ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది, అందుకే కదా వచ్చి వంచిన నేను కూడా ఒక చేసాను. సో ఏమో చేయడం వల్లనే అంతమందికి హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే అంటారు లక్ష్మీదేవత ఉండాలి అని. పాప మౌనికకి హెల్త్ బాగాలేదు, అందరూ గెట్ పిల్స్ అని చెప్పి మెసేజ్ పెడుతుంది కమెంట్ లో. నాకు హెల్త్ బాగాలేదు తెలుసు. ఆ బ్యాచ్ కాదురా, ఆ బ్యాచ్ వేరు. గూగుల్ పే మన వరకు అస్సలు పెట్టాడు. రిషి స్టైలిష్ ఆఫీసులు ఉండగా మనకు ప్రాబ్లమ్స్ రావు. మొడ్డ రాదు. ఇంతసేపు మౌనిక అక్క గురించి మాట్లాడినంటే మా ఓన్కి నెక్స్ట్ మౌనిక అక్కతోనే వీడియో వాడాలనుకుంటున్నాను. మా సొంత అక్క ఎట్లా పోయిన సిచ్యువేషన్ అంటే మా సొంత మమ్మీ ఫోన్ చేసినా, అక్క ఫోన్ చేసినా, అన్న ఫోన్ చేసినా వాళ్ళకి సరిగ్గా రెస్పాన్స్ అవుతుంది. కానీ మన వాళ్ళకి ఎవరికి ఏమున్నా సరే అయిపోతాం. మా అక్క గత 3 days నుంచి ఫోన్ చేస్తుంది, మా అక్క ఫోన్ లిఫ్ట్ చేసి సారీ అక్క ఎట్లా వీడియో చూసి మీ అక్కనే కదా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఇంట్లో వాళ్ళతో టార్చర్ అయిపోతుంది. ఏమైనా అంటే మా ఊరి ఉంటా అనుకుంటే ఇంట్లో పెట్టుకుంటారు. యూట్యూబ్ ఛానల్ పెడితే అంత ఈజీ కాదు మమ్మీ, అసలు ఇవ్వడం అంటే చాలా కష్టము. మేము ఏదో కష్టపడి చేసామంటే పిల్లలు మీరు మా దగ్గర పెరిగిన మీరే అట్లా మాట్లాడారు. మేమైతే చేస్తాం, మీకు లక్షలు వస్తే మాకు మిలియన్స్ వస్తాయంటారు. అమ్మో మా అక్క ఏకంగా ఛానల్ పెట్టింది, కాన్సెప్ట్ పెడుతుంది. ఏం కాన్సెప్ట్ చెప్పాలంటే నేను ఊరికేనన్నా సరదాగా, అక్క నువ్వు ఊగా ఉంటే వీడియోస్ అంటున్నావు కదా, శివానితో కెమెరా పెట్టి మీ అత్త మీద ప్రాంక్ చేయక్క ఉట్టిందంటే మా అక్క ఏం చేసి నిజంగా కెమెరా పెట్టి పోయి నీ కొడుకు నన్ను తిడుతుండు కొడుతుండు ఇంటికి వెళ్ళిపోతుంది బట్టలు కూడా వచ్చేసి. సో అట్లా తయారు మా ఇంట్లో కూడా. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాం అంటే మా ఇంట్లో కన్నా కూడా ఇక ఈ ఫ్యామిలీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం. అంటే అర్థం చేసుకోండి, ఇది ఇంత లవ్ ఇలా ఎందుకు అంటే మీరు ఇచ్చే ప్రేమ వల్లనే ఇంత నడిపిస్తున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మేమేమన్నా ఆలోచించామంటే ఇక్కడ 12 టీమ్స్ దాకా ఉన్నాయి, 10 to 12 ఛానల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఒక మంత్ ఫుడ్ డొనేషన్ చేయాలి. వాళ్ళు ఎలాంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ లో ఉన్నా సరే మేము ఎవరైతే నీడ్ లో ఉన్నారో వాళ్ళకి 200% ప్రతి నెల ఏదో ఒక టీం ఫుడ్ డొనేషన్ చేస్తూ ఉండాలి. ఇది మేము పెట్టుకున్న టార్గెట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బ్లడ్ డొనేషన్స్ కూడా చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయితే పేషెంట్స్ కానీ. ఎందుకంటే ఇదన్నా ఆకలి అంటే ఒక రోజుకి ఆకలి తీరుస్తుందేమో, కానీ బ్లడ్ డొనేషన్ అనేది లైఫ్ ని మారుస్తుంది. అలా మారిన లైఫ్ లో నాది కూడా ఒక లైఫ్.
ఒకప్పుడు జాండీస్ వచ్చి ఫుల్ సీరియస్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు నా బ్లడ్ గ్రూప్ ఎవరికి దొరకలేదు. అంటే ఇంకా డాక్టర్స్ ఇంకా ఫైనల్ స్టేజ్ అనమాట. అప్పుడు ఆ టైంలో ఒక ఆటో డ్రైవర్ ఇచ్చారు నాకు బ్లడ్. సో ఆ రోజు అలా జరిగింది కాబట్టి ఈ రోజు నేను మీ ముందు మాట్లాడుతున్నా. ఈ బ్లడ్ డొనేషన్స్ మీద కూడా నెక్స్ట్ అవేర్నెస్ వీడియోస్ కానీ డొనేషన్ చేయడం కానీ లైక్ మా టీం తరపు నుండి దీంట్లో అవేర్నెస్ తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం అయితే మేము చేయబోతున్నాం. అండ్ ఇలా ఒక్కొక్కటి మార్చుకుంటూ వస్తాం. సంపాదించిన హాఫ్ ఆఫ్ ది అమౌంట్ మీకే స్పెండ్ చేసాం పబ్లిక్ కి. బట్టలు కూడా పంచుదాం అనుకున్నాం. ఇంకోటి తెలుసా అన్న, క్యాన్సర్ హాస్పిటల్ కూడా మనకన్నా ముందు ఒక 5-6 మెంబర్స్ ఫుడ్ పెట్టి పోయారు. అయినా సరే మనం బొమ్మని కూడా మొత్తం ఫుడ్ అంతా అయిపోయింది. విత్ ఇన్ 5 to 10 minutes వీడియో డ్యూరేషన్ ఎక్కువ సేపు ఉండొచ్చు మీకు తెలిసి. విత్ ఇన్ 3 to 5 minutes మొత్తం ఖాళీ అయిపోయింది. అంటే ఒక ఆ లొకేషన్లో ఎంతమంది ఉంటే ఆల్ ఓవర్ కౌంట్ చేస్తే ఎంతమందికి ఫుడ్ లేకుండా ఉండొచ్చు. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీకు ఎంతో అంత అమౌంట్ ఉన్నప్పుడు జస్ట్ ఒక 5 మెంబర్స్ కన్నా సరే ఫుడ్ డొనేషన్ చేయండి. సో అంతకుమించి ఇంకేం లేదు. సో సానా చెప్పానా కొత్త కపుల్ పీపుల్స్ ఎవరైతే చూస్తున్నారో మీరు గూగుల్లోకి వెళ్ళి తెగించిన మొగోడు ఎవడని కొట్టని గూగుల్లో వీడి ఫోటో. అన్నా ఏమన్నా ఇంతగా ముందర సింగిల్ అనుకుంటే పంచే సూకుడు అనుకుంటున్నావు. సనా ఉంది ఇక్కడ. ఉన్నావా? క్రేజీ సనా. మొన్న వేసిండు సార్ 2 వేసి మస్తు ఏడ్చి డీప్ గా. అయ్యా రియల్ చెప్పాలా సన్నా, నువ్వు లేవన్నాడు, తిండి తినలేడు, నిద్ర పోలేడు, గూడలకు గుద్దుతుండు, దేనిలో గుద్దుతుండు, ఆడు పిచ్చి పిచ్చిగా చేసిండు. వచ్చిన ప్రేమ కాదు అది దోమ. సో మా టీంతో ఉంటే ఎప్పుడు ఇలా పని ఉంటేనే ఉంటుంది. సో ఫైనల్ మీకు చెప్పేది అంటే మీరు కూడా మీకు తోచిన హెల్ప్ ఏదో ఒకటి హెల్ప్ చేస్తుండండి. మీరు 1000 రూపాయలు అమ్మాయిసాలకు ఒక 20 రూపీస్ ఆన్ చేసాం కదా, మనీ మాత్రం ఎవరికి ఇవ్వద్దు. మనీ మాత్రం నిజంగా ఎవరికి ఇవ్వద్దు. సో మీరు ఒక 1000 రూపాయలు అమ్మాయిస్తే ఒక 100 రూపాయలు ఉన్నాం, ఒక అడుక్కొని వస్తే 10 రూపాయలు 20 రూపాయలు తీయకండి. అలా కనీసం ఛాయ్ సమోసాను మాత్రం ఇప్పించి వాళ్ళకి ఫుడ్ అంతే. ఆయన ఎవరైనా తెలుసు, రిషి స్టైలిష్ అఫీషియల్ తెలుసు, శ్రీప్రభ తెలుసు, గల్లీపూర్ తెలుసు అనగానే వెంటనే వాళ్ళ నాటలు నమ్మి రావద్దు. ఎందుకంటే మేము కాంటాక్ట్ అయ్యేంత వరకు రావద్దు. ఎక్కడ నుండో వచ్చి మా కోసం వెయిట్ చేయడం, మళ్ళీ ఎత్తుకుంటూ రావడం మీకు రిస్క్. ప్లీజ్ అది గుర్తుపెట్టుకోండి. మంచిగా అయిపోయింది మర్రి చెట్టు అయితే. మర్రి చెట్టు ఒక పర్సన్ తిరుపతి నుంచి వచ్చిండు. తిరుపతి నుంచి వచ్చి బస్ దిగి ట్రైన్ దిగి అక్కడ MGBS నుండి నడుచుకుంటూ వచ్చిండంట. నడుచుకుంటూ వచ్చిండు లొకేషన్ దగ్గరికి. అప్పుడు మేము అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదు, టీమ్ లో జాయిన్ అవుతుంది అంటే మమ్మీకి కాల్ చేసి మాట్లాడి ప్రూఫ్స్ ఆధార్ కార్డ్ అన్ని చెక్ చేసుకుని దాని తర్వాత ఆ అబ్బాయిని ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆఫీస్ బాయ్ గా పెట్టుకున్నాం, శాలరీ ఇచ్చి. నెక్స్ట్ వీడియోస్ లైక్ దించుతా అబ్బాయి. ఆఫీస్ బాయ్ కాదు, మాలో ఒక మెంబర్ లా ఉంటాడు. సో మేము ఇట్లా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే పోతాం అట్లా అని చెప్పేసి అన్న ఒకటే సార్ రాకండి. సో మాకు అనిపిస్తుంది మాది చిన్న ఆఫీస్, అందులో 20 మంది కానీ వచ్చిన అబ్బాయి సలీం ఖాన్ కన్నా బెటర్. చాలా నిజం చెప్తున్నాం. సో గైస్ ఇంతే. సో లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ యువర్